ఇన్స్టాగ్రామ్లో ఐ లవ్ యూ అనే ఒక యువకుడు పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చేసినందుకు కర్రలతో కొట్టి చంపారు ఆ యువతికి సంబంధించిన బంధువులు. ఆ పోస్ట్లో అమ్మాయి ఫోటో కూడా ఉంది. సో మొత్తానికి అయితే జగిత్యాల జిల్లా సారంగపూర్ రేచిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు సతీష్. సతీష్కి 25 సంవత్సరాలు. ఆ అమ్మాయికి వేరే సంబంధం చూశారు ఆ కుటుంబ సభ్యులు. మొత్తానికైతే ఇన్స్టాగ్రామ్లో యువతి ఫోటోతో పోస్ట్ పెట్టాడు సతీష్. అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, ఎవరు పెళ్లి చేసుకోవద్దు అంటూ ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి ఫోటోతో పాటు ఐ లవ్ యూ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్ని పెట్టడంతో మొత్తానికైతే కోపంతో కర్రెలతో సతీష్పై అతి దారుణంగా కిరాతకంగా దాడి చేసి ఆ యువతి సంబంధించిన బంధువులందరూ దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతానికైతే సతీష్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించిన ముగ్గురిని ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రేమని సోషల్ మీడియా మాధ్యమంలో సోషల్ మీడియా వేదికగా తన ప్రేమని వ్యక్తపరిచాడు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి ఆ అమ్మాయికి సంబంధించి ఒక పోస్ట్ని పెట్టి ఆ అమ్మాయి ఫోటోతో పాటు ఐ లవ్ యూ అని చెప్పేసి ఒక పోస్ట్ని పెట్టాడు. మొత్తానికైతే పోస్ట్ కింద మెన్షన్ చేశాడు చాలా క్లియర్గా, ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, మీరెవరు పెళ్లి చేసుకోవద్దు అంటూ పోస్ట్ పెట్టాడు. మొత్తానికైతే ఈ పోస్ట్ అదే గ్రామానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయికి సంబంధించిన బంధువులందరూ కూడా ఆ పోస్టును చూశారు. అతనిపై తీవ్రంగా దాడి చేశారు కత్తులతోని, అలాగే కర్రలతో దాడి చేసి అతన్ని ప్రస్తుతానికైతే సతీష్ మృతి చెందాడు. ఇలాంటి ఒక దారుణమైన ఒక సంఘటన కరీంనగర్కి సంబంధించిన సారంగపూర్ మండలం రేచిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.